गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామినే నమః. ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, కాంచి కామకోటి పీఠం యొక్క దైవ స్వరూపులై లోకమునకు సన్మంగళాన్ని వనగూర్చినటువంటి మహాపురుషులలో 68వ పీఠాధిపతులు కూడా ఒకరు. శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి యొక్క దివ్య దర్శనం ద్వారా సకల మానవాళికి కూడా పరిపూర్ణమైన అనుగ్రహం పొందిన వారు కోకొల్లలుగా ఉన్నారు. పరమాత్ముడు 2,500 సంవత్సరాల ఆ కలియుగానికి పూర్వం సాక్షాత్తు భగవంతుడే శ్రీకృష్ణుడుగా అవతరించాడు. తదనంతరం కలియుగ ప్రారంభమైన తర్వాత 2,500 సంవత్సరాలకు సాక్షాత్తు శంకరుడు ఈ భూలోకంలో అవతరించాడు. ఈయన వేద ధర్మాన్ని ప్రతిష్ఠ చేశారు ఆరుగురు శంకర భగవత్పాదాచార్యుల వారు. వేదమే ఈ లోకమునకు అత్యధిక ప్రాధాన్యమైనటువంటిది. వేదధర్మం సుఖశాంతులను ఆనందాన్ని సర్వవేళలా కలిగిస్తుంది. వేదో అఖిలం ధర్మమూలం అన్నారు. ధర్మానికి మూలం వేదం. ఆత్మీయులారా, వారి తర్వాత 2,500 సంవత్సరాలకు కాంచీపురంలో కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు అవతరించి సర్వమానవాళికి వేదం యొక్క ప్రాధాన్యతను, నిత్య ఆచార విచారములే కర్మ విభాగంలో ఉన్నటువంటి నిష్కామ కర్మ ద్వారా భగవంతుని ఏ విధంగా సులభంగా చేరవచ్చున్నటువంటిది మన మధ్యలో ఉండి మనందరికి కూడా సులభమైన మార్గమును చూపించిన మహాపురుషుడు కాంచి పరమాచార్య స్వాముల వారు. వారిని ప్రతినిత్యం కూడా ఎన్నో వేల మంది మేము దర్శించుకున్నటువంటి వారు, మేము మిమ్మల్ని దూరం చేసుకున్నామే అని ప్రతినిత్యం కూడా ఆయన్ను ఎంతో భక్తి సమర్పణ చేసేటువంటి వారు ఉన్నారు. వారి చిత్రపటాలు కనపడుతున్నట్టే సాష్టాంగ దండ ప్రణామాలు చేసేవారు ఎందరో ఉన్నారు. కాంచీపురంకు వచ్చి వారి యొక్క దివ్యమైన బృందావనానికి అనేకమైన ప్రదక్షిణాలు చేస్తూ ఆయన అనుగ్రహాన్ని ఇప్పటికీ పొందుతున్న వారు ఎందరో. ఒకానొకసారి కాంచీపురంలో మహాస్వాములు ఉన్న సందర్భంలో నూతనంగా వివాహం చేసుకున్నటువంటి దంపతులు మరియు ఇరువైపు వారి బంధువులు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఆ యొక్క నూతన వరుడు అలా దూరంగా కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.
ఒక్కొక్కరి సరది అయిన తర్వాత స్వాముల వారు ఆ అబ్బాయిని చూసి చూడనట్లుగా వచ్చిన వారినందరినీ పలకరిస్తున్నారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వారిని మాత్రం దగ్గరికి పిలిచి, ఎందుకు గాను పురుషుడై నీవు ఇలా ఏడవడం ధర్మమా అన్నాడు. అప్పుడు చెప్పుకోలేని స్థితిలో ఉన్నటువంటి ఆ అబ్బాయిని చూసి వారి తల్లి, స్వామి, మీ యొక్క ఆశీర్వాదంతో వీరిద్దరికి కూడా కన్నుల విందుగా వైభవంగా వివాహం జరిగి నేటికి 1 రోజులు అయింది. ఇంక అందరూ సంతోషంగా ఉన్న సందర్భంలో తలనొప్పి రావడం, 2-3 రోజులు కుదుట పడుతుందనుకొని మందులు వాడినా కూడా ప్రయోజనం కాలేదు. దీర్ఘమైనటువంటి శిరోవేదంతో బాధపడుతున్న ఇతన్ని చెన్నైలో వైద్యులకు చూపించగా అనేకమైన పరీక్షలు చేసి తెలుసుకోలేదు అన్నారు. తర్వాత అతన్ని మెదడును సూక్ష్మ దర్శనంలో చూడాలని అనేకమైన పరీక్షలు చేస్తే అతనికి న్యూరోన్ అనేటువంటిది, మైండ్ న్యూరోన్ అనేది ఉంది అన్నారు. ఇది చాలా భయమైనటువంటిది. దాన్ని బ్రెయిన్ ట్యూమర్ అని కూడా అంటారు. అది వస్తే ఎక్కువ రోజులు జీవించి ఉండలేదు. ఆ యొక్క చిన్నారి తన పసుపు తాడును కాపాడమని సాష్టాంగ దండ ప్రణామంపై ఏడ్చింది. స్వాముల వారు వారి ఇరువైపు చూసి, నూతనంగా వచ్చిన దంపతులు ఇలాంటి పూర్వజన్మ కర్మను ఇప్పుడు అనుభవిస్తున్నాడు, దానివల్ల 2 కుటుంబాలకు కూడా తీరని వ్యథ మిగులుతుంది కదా అని దీర్ఘదర్శి అయినటువంటి కరుణామయుడైనటువంటి పరమాచార్య స్వామి వారు కన్నులు మూసుకొని వారితో ఇలా చెప్పారు, మీరిద్దరు నూతన దంపతులు తంజావూరు దగ్గర ఉన్నటువంటి కావేరీ నదికి మీరు వెళ్ళండి. మీరిద్దరే వెళ్ళాలి. ప్రతిరోజు కూడా నీవు బయట ఎక్కడ కానీ భోజనం చేయకూడదు. నీవు ఒక గది తీసుకొని ప్రతిరోజు నీ భార్య వండినటువంటి భోజనం చేయాలి. బ్రాహ్మీ ముహూర్తంలో కావేరీ నదికి వెళ్ళి అక్కడ మీరు తీరంలో కూర్చోగానే ఒక నురుగు లాంటి ఒక నీటి జలము అక్కడ ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. మరియు అక్కడ ఉన్న మట్టిని కూడా తీసుకొని ఈ చిన్నారి ఈ అబ్బాయి పైన వాటిని పోస్తూ ఇలా స్నానం చేయించాలి. 48 రోజులు ఒక్కరోజు కూడా క్రమం తప్పకూడదు అన్నారు. ఇది చాలా చిన్నదైనటువంటి ఉపాయం. మరి కరుణామయుడు కదా, అలా సెలవివ్వగానే తప్పకుండా మీరు చెప్పినట్లే మేము ఆచరిస్తామని శ్రీవారి అనుగ్రహాన్ని పొంది తంజావూరు దగ్గర వారు ప్రత్యేకంగా ఒక బ్రాహ్మణ వీధిలో ఒక గదిని తీసుకున్నారు. ఉదయం లేవడం, నది దగ్గరికి వెళ్ళి శ్రీవారు చెప్పినట్లుగానే ఆ యొక్క స్నానం చేసి ఆ నీటిని అంతటిని కూడా ఆ ఇసుకతో పాటు తలపైన వేసి ఆ యొక్క శ్రీరంగనాథుడిని ధ్యానం చేస్తున్నారు. 48 రోజులు పూర్తి అయిన తర్వాత వారికి స్వప్నంలో శ్రీరంగనాథుడు దర్శనమిచ్చాడు. 49వ రోజు వారు నేరుగా కాంచీపురానికి వచ్చారు. శ్రీవారికి సాష్టాంగ దండ ప్రణామం చేసి, మీరు చెప్పినట్లు యథావిధిగా మేము చేశామనగానే శ్రీవారు, మీరు వైద్యశాలకు పోయి పరీక్షలు చేయించుకున్నారా అన్నాడు. లేదు స్వామి, మీ దగ్గరికి వచ్చాము, మీరే మాకు భవరోగ వైద్యుడు అన్నారు. అప్పుడు శ్రీవారు, చెన్నైలో వెళ్ళి ఆ యొక్క పరీక్షలు చేయించుకోండి అన్నారు. స్వామివారి అనుగ్రహంతో వాడు వైద్య పరీక్షలు చేసుకోగా అందరి కుటుంబాల్లో ఒక ఆనందం వెల్లివిరిసింది. అక్కడున్న వైద్యులు దిగ్భ్రాంతి చెందారు. ఇది ఎలా జరగడం? అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని కావేరీ నదికి ఉన్నటువంటి అంతటి మహిమను విని వైద్యులందరూ కూడా ఆశ్చర్యపోయారు. అందుకే అన్నారు, ఆ యొక్క సకల నదులలో ప్రఖ్యాతి చెందినటువంటిది మన యొక్క పుణ్య నదులు కావేరి. ఆత్మీయులారా, ఒక కావేరి ఏమిటి, గంగా, తుంగ, అనేక బ్రహ్మపుత్ర నది, ఇలా ఎన్నో నదీమ తల్లులు మనం స్నానం చేసినప్పుడు అమోఘమైనటువంటి తమ దివ్య శక్తులను మనలో దాచి మనలో పాపభూయిష్టమైనటువంటి అనేక
కర్మలన్నీ కూడా ఆ నదీమ తల్లులు కడిగివేస్తున్నాయి. అందుకే కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అన్నారు. మనం పూర్వజన్మలో కృతం పాపం, అనేక పాపాలు చేసి ఉన్నాం. ఆ పాపకర్మల గురించి మనకు దగ్గర తెలియదు. అందుకే దివ్యజ్ఞాన స్వరూపులైన వారు సర్వజ్ఞులకు మాత్రమే సంపూర్ణమైన ఎరుక ఉంటుంది. కరుణామయుడైన పరమాచార్య స్వాముల వారి దగ్గరికి ఎందరో వచ్చేవారు. వచ్చిన వారు చూసిన తక్షణమే వీరు ప్రభుత్వం పనిపైన వచ్చారా, లేదా వారి వ్యక్తిగత పనిపైన వచ్చారా, ఏ విషయం పైన వచ్చారో అని వారికి పరిపూర్ణంగా తెలిసిపోతుంది. అందుకే పామరుడి నుండి, పేదవాడి నుండి, పండితుల వరకు, మహామహా ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు, వైజ్ఞానికులు అందరినీ కూడా ఆశ్చర్యపరిచేటువంటి దివ్య మహిమలను చేసిన వారే కాంచి పరమాచార్య స్వాములు వారు. అందుకే నేటికి వారు ప్రత్యక్ష దైవమని అందరూ భావిస్తూ ఆ రుణాన్ని మనం కేవలం స్మరణ ద్వారా తీర్చుకోగలమని ప్రతినిత్యము కూడా ఆయన్ను స్మరిస్తూనే ఉంటారు. మరొక మారు కాంచీపురంలో కామాక్షి దేవాలయం దగ్గర మరియు పరమాచార్య స్వామి మహా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర పూజ చేస్తున్న సమయంలో నాదస్వర బృందం ఒకటి ఉండేది. అందులో చాలా చక్కటి నాదస్వరం వినిపించేటువంటి బృందంలో నారాయణ అనేటువంటి ఒకరు ఉండేవారు. ఆయన గానం చేస్తే ఆ యొక్క త్యాగరాజ కీర్తనలు కానివ్వండి, లేదా పంచకీర్తనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ఆలాపన చేసేవారు. వచ్చిన వారందరూ మంత్రముగ్ధులయ్యేటువంటి వారు. ఒకసారి అతనికి కంఠంలో రక్తం రావడం మొదలైంది. ఈ యొక్క అఘాతమైనటువంటి ఈ పరిస్థితిని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. వైద్యుల దగ్గరికి వెళ్తే మీరు ఇంకా ఎంత మాత్రం కూడా నాదస్వరం ఉపయోగించడానికి వీల్లేదు, మీరు మానుకోండి, మీ కుమారులు ఎవరైనా ఉంటే వారి ద్వారా మీరు జీవనం కొనసాగించండి అని ఉచిత సలహా ఇచ్చారు. అప్పుడు ఆయన బోరున ఏడుస్తూ, ఇట్టి పరిస్థితి నాకెందుకు కలిగింది, దైవ సన్నిధానంలో ఏకాగ్రతతో మహాస్వాముల వారి సన్నిధానం, కామాక్షి దివ్య సన్నిధానంలో నేను చేసినటువంటి యొక్క సంగీత సేవ వ్యర్థమైపోయిందా, మరి వేద సమానమన్నారు కదా గానం, మరి ఇది ఎందుకు జరిగిందా అని తనలో మథన పడుతూ, ఇంత పెద్ద కుటుంబాన్ని ఎలా నేను పోషించాలి, నా కుమారుడు ఇంకా చాలా చిన్న వయసు ఉన్నాడు అని ఎంతో మథన పడుతూ ఇంకా జీవితాన్ని తాను ముగించుకోవాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాడు. నాటి రాత్రికి కాంచి పరమాచార్య స్వాముల వారు అతనికి స్వప్నంలో కనపడి, నేనున్నాను, నీకెందుకు భయం, నీవు నన్ను జ్ఞాపకం చేసుకోలేదా, నేను ఇప్పుడు తంజావూరులో ఉన్నాను, వచ్చి నన్ను కలువు అని మాటలు వినపడ్డాయి. నూతన ఉత్సాహంతో ఉదయాన్నే లేచినటువంటి ఆయన తన భార్యకు అందరికీ చెప్పి నేరుగా తంజావూరుకు వెళ్ళారు. మహాస్వాముల వారు మహా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి పూజను ఏకాగ్రతగా చేస్తున్నప్పుడు అక్కడ దూరంగా కూర్చున్నాడు. పూజ అయిన తర్వాత స్వాముల వారు అడిగారు, ఏమి మేళం తెచ్చుకోలేదా, నాదస్వరం పాడలేదే అనగానే బోరున ఏడుస్తూ, స్వామి తమ దివ్యజ్ఞాన స్వరూపులు, తమకు తెలియంది ఏముంది, నా విపత్కర పరిస్థితిని మీరే రక్షించాలన్నారు. స్వాములు ఒక్కసారి అతన్ని కరుణా దృష్టితో చూసి, ఏమీ పర్వాలేదు, ఇంటికి వెళ్ళు, అన్నీ శ్రీరంగనాథుడే చూసుకుంటాడు అన్నారు. ఆశ్చర్యపడి స్వాముల అనుగ్రహిందే చాలు అని ఆయన ఎంతో భక్తితో తన సంగీతం నేర్పించిన గురువును, తనకు ప్రాణదానం చేస్తున్న ఈ గురువును స్మరిస్తూ ఇంటికి వెళ్ళగానే ఆశ్చర్యం, 2 రోజులకల్లా అతని కంఠం యథాప్రకారమైంది. ఈ విధంగా సంగీతాన్ని ఈ జగత్తుకు అందించిన మహాపురుషుడు ఎంఎస్ సుబ్బలక్ష్మమ్మ గారి ద్వారా అనేకమైన కీర్తనలు పాడించారు. నాదస్వరం ద్వారా, వేదధర్మం ద్వారా, మరియు అనేక మంది ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి సర్వజన రక్షకుడై అందరినీ నేనున్నాను అనేటువంటి ధైర్యాన్ని నింపుతూ జీవితాన్ని సుఖమయంగా చేస్తూ ధర్మార్థ కామ మోక్షాలను అనుగ్రహిస్తున్నటువంటి కాంచి కామకోటి ప్రభువులు 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి గుణగణాన్ని మనం ఎంతని మనం పొగడగలం. ఆత్మీయులారా, వారి దివ్యలీలలు అపారమై ఉన్నాయి. వారి దివ్యమైన అనుగ్రహం మనందరిపైన ఉంటూ ఈ లోకానికి సర్వత్రా క్షేమమై ఉంటూ
సనాతనమైన హైందవ ధర్మం వర్ధిల్లుగాక అని చెప్తూ ఈ వాక్ పుష్పములన్నింటినీ కూడా వారి ప్రియతముడైనటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు ఆ దివ్య పాదపద్మను సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జై జై శంకర. హర హర శంకర జై జై శంకర. హర హర శంకర జై జై శంకర. 7483229249.